మేలులు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో వారు వచ్చి దేవుని మాటలు అందిస్తారని వారికి అవకాశం ఇస్తున్నాను. చివరిగా వారు కూడా చక్కగా మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ అయ్యగారు మీకు సొరకలేసినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ ఉందండి. ఓకే, వారు బయట తిరుగుతున్నారు ఇప్పుడు కదండి. సరే, కొంతమంది ఇచ్చిన సలహా ఏమిటంటే, మా పిల్లలు మేము వస్తుంటే మా దగ్గరే ఉంటున్నారండి, సండే స్కూల్కి వెళ్తలేదు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు, కానీ సంఘ క్రమములలో చాలా అభ్యంతరంగా ఉంటున్నారు, కొంచెం దాన్ని ఏదో ఒక విధంగా ఒక ట్రాక్లోకి పెట్టాలని ప్రార్థన చేస్తున్నాం. అర్థమైందండి? దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుని యొక్క నామకు మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్దామండి. మొట్టమొదటిగా దేవాతి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఒకసారి వినీత్ గారు ఉన్నారండి. ఇంకెవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? అక్కడక్కడ ఎక్కడ పాప కనిపిస్తుంది, అవును కూడా కాకేయండి కొంచెం. మీరేం అనుకోనంటే ఒక మాట చెప్తానండి, చెప్పిన తర్వాత అనుకునేది ఏముందండి చెప్పండి అన్నట్టుగా చూస్తారు కొంతమంది, మీరు కాదులేండి. దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా భక్తి చేస్తే అంత తొందరగా దేవుని యొక్క విధానంలో మనం ముందుకు వెళ్ళగలం. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమయం 10:18 అయింది. ఎంతసేపు చెప్పాలి వాక్యం? బల్లారాధన ఉంది, ఉపవాసం ఉన్నారు, నువ్వా నేనా ముందుకు వెళ్ళాలా అన్నట్టుగా ఉంటారు. ఆమె ననక ముందే కాకుల్లాగా ఎగిరిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు వాక్యం చెప్పాలా వద్దా? కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, పేర్లు చెప్పను కానీ, అయ్యా 10 నిమిషాలే వాక్యం చెప్తున్నారు, వారం మొత్తానికి ఈ ఆహారం మాకు సరిపోయిద్దా? మరి మా సమయాన్నంతా మీరు తీసేసుకుంటే మరి మేమేం చేయము? ఎవరో ఒకరు తగ్గించుకోవాలి కదా, ఎవరో ఒకరు ఒక మెట్టు దిగాలి కదా. ఏమండి, అంతేనండి? మాట్లాడరండి. ఏమైనా బాధ వేస్తుందా? కోపం వస్తుందా? కోపం వస్తే కూడా కొట్టండి, పోనీ పర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మనము చేసే 2 గంటలన్నర లేక 3 గంటల సమయమైనా ఈ వారం అంతటి కూడా మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని, భక్తితో దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు చూడండి, అక్కడక్కడ పిల్లలు. ఎవరన్నా వాళ్ళ యొక్క బాగోగు కోరితే, వాళ్ళ యొక్క మంచితనాన్ని కోరితే లైన్లో కూర్చోబెట్టవచ్చు మీరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము ఈ యొక్క పాస్టర్ గారి దగ్గర, మా ఆత్మీయ తండ్రి దగ్గర పెరిగిన దగ్గర ఒకసారి రిష్పా గారు ఏం చేశారు అంటే ఒక చర్చికి వెళ్ళారు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు. పాపం ఈ అమ్మగారికి ముందు వెళ్ళిపోయి ముందు కూర్చోవడం అలవాటు. పాపం వెళ్ళిపోయి కూర్చుంది, పిల్లలు ఉన్నారు, అనుకోకుండా ఏడ్చారు. అంటే మరీ ముందు కాదమో, ఒక్కసారి ఆ ఉన్న సంఘం అంతా కూడా నువ్వు బయటికి వెళ్తావా పిల్లల నోరు మూపిస్తావా, 2 పనులు జరగాలి ఇక్కడ. నాయన ఆయనకు జరుగు, బయటికి వెళ్తావా పిల్లల్ని, నా మాట అబద్ధం కాదండి, అంటే వాళ్ళు ఏదో తోసేసేయాలి పిల్లల్ని బయటికి, లేక బయటికి వెళ్ళిపోవాలని మాత్రం కాదు, కానీ దేవుని సన్నిధిలో వారు కూడా ఉండాలి. ఈ లైన్ కూర్చుంటాం ఇక్కడ, ఇటు పక్కన స్త్రీలు పురుషులు ఉంటారు, వీళ్ళకి మధ్యలో కార్పొరేట్ దారి ఉంటుంది, ఆ గుమ్మానికి తినంగా ఈ లైన్గా కూర్చోవాలి. ఎవరో సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఇటుపక్క బాయ్స్ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మళ్ళీ లెక్కకూడదు, అంతే. కూర్చున్న తర్వాత మళ్ళీ మనకేమైపోయింది అంటే, ఇది పాస్టర్స్ అలవాటు చేశారో తెలియదు, మరి ఎలాగా సంఘములోకి ప్రవేశించిందో తెలియదు. కొన్ని సంఘాలలో మన ఇష్టం వచ్చినట్టు వస్తాము, వెళ్ళిపోతాం. మన ప్రార్థనకే వస్తాము. నిన్న పిలిచారు కదా రమేష్ గారు, బావగారు, మంచి వర్తమానకులను తీసుకొచ్చారు. అంటే వారు కాదు, మిగతా అన్నిటిలో కూడా మనకు దేవుడు మాట్లాడారు. నిన్న గుర్తు చేస్తున్నాను. వారు చెప్పినట్టుగానే మనం ఎంతవరకు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎంతవరకు మనం అవలంబించుకుంటున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. దేవుని బల్ల మన ఎదుట ఉంది. కొన్ని నిమిషాల్లో మనం బల్లం తీసుకొని పోతున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. 2 హస్తములు పైకెత్తి రాసుకోవాలి. ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఆల్ యువర్ నోట్స్. అర్థమైందా? ఎందుకంటే మా పిల్లలకి ఈ విధంగా నేర్పాలి అనేది ఒక తాపత్రయంతోనే చెప్తున్నాం అనమాట. మిగతా ఏ ఆలోచనలు కాదు. రానున్న రోజుల్లో వారు మంచి భావి భారత పౌరులుగా, సమాజానికి సంఘానికి ఉద్ధరించే వారిగా ఉండాలని ప్రభువు పేరిట, వారు మాత్రమే కాదు యవనస్తులు, స్త్రీలు, పురుషులు కూడా ఉండాలని మా యొక్క కోరిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. 78వ కీర్తన 9వ వచనం, 10వ వచనం. త్వరగా 78వ కీర్తన 9వ వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చదవండి ఇంకా. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. పురుషుల నుంచి ఎవరైనా ఒకరు చదువుతారండి 9వ వచనాన్ని. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చాలండి,
చాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటయా అంటే, వెనుకకు తిరగడానికి గల కారణాలు. రమారమి ఏకదాటిగా 3 గంటల సేపు ఉంటుంది. అంతసేపు ఉంటే ఫిల్మెంట్లు ఎగిరిపోయిన లైట్లాగా అక్కడ కూర్చోబెట్టిన కొంచెం మీ దగ్గర అని నాకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మరి కొంతమంది కూడా ఆశపడుతున్నారు కదా, అయ్యా అంత వాక్యం మాకు వారమంతా కూడా మేము ధ్యానించాలంటే దానికి సరిపోవట్లేదు, మాకు కావాలండి. మరి వారి కోరికను, వారి ప్రార్థన కూడా దేవుడు వింటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఒకవేళ ఈ వాక్యం విన్న తరువాత మనసుకు బాధపడితే మాత్రం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. ఇప్పుడు కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, సరి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే విధేయత చూపించి దేవుని వాక్యానికి లోబడిపోదాం. మీరే కాదు, నేను కూడా. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎఫ్రాయిము సంతతి వారు ఉన్నారు. యుద్ధ సమయంలో వీరేమైపోయారు అంటే వెనుకకు తిరిగిపోయారు. వెనుకకు తిరిగిపోవడానికి గల కారణాలు, దేవుని సన్నిధిలో నుండి జారిపోవడానికి గల కారణాలు. ఎఫ్రాయిము గురించి కొన్ని విషయాలు ముందుగా చెప్తాను. యోసేపు యొక్క 2వ కుమారుడు. అరణ్య సమయంలో గొప్ప గోత్రికులుగా, అర్ధ గోత్రాలుగా మనష్షే, ఎఫ్రాయిములు బయటికి వస్తారు. దేవుని పరిచర్యకు అప్పగించుకున్నందున యోసేపు కుటుంబాన్ని దేవుడు ఏం చేయలేదంటే వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పమ్మా ఒకసారి. అవిలా గట్టి చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిచర్యకు అప్పగించుకున్నందున యోసేపు కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఎఫ్రాయిము తాతగారు ఎవరు? మాట్లాడతారా? మాట్లాడచ్చు. ఎఫ్రాయిము తాతగారు ఎవరు? యాకోబు. తన అవసాన దశలో తన తండ్రి తీసుకుని వెళ్ళి ఆశీర్వదించాలి నాయన అని చెప్పి ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపణ చొప్పున తన 2 కుమారులను తీసుకువెళ్తాడు. తీసుకువెళ్తే అక్కడ జరిగిన పరిణామాలు, సందర్భాలు మీకు తెలుసు. నాయన అట్లా కాదు, కుడి చెయ్యి ఇక్కడ, ఎడం చెయ్యి ఇక్కడ. నాయన లేదు నాయన, నాకు తెలుసు నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. లేదు నాయన, నీ కళ్ళు పనిచేయట్లేదు. ఈడేం పెద్దోడు, ఇదే 2వ వాడు, ఇది పరిస్థితి అంటే లేదు, ఇది జరగాల్సిందే, ఇది వానికంటే చిన్నవాడి కంటే ఎక్కువగా కాడేం కాదని చెప్పేసి ఆ తండ్రి, ఆ యొక్క తాతగారు ఏం చేస్తుంటారు అంటే తండ్రికి సమాధానం చెప్పి ఆస్వాదించి పంపిస్తాడు. ఆదికాండంలో ఆ యొక్క పరిణామాలు మనం చూసుకోవచ్చు. సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఎఫ్రాయిముకు దొరికిన కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను. ఇతని కంటే అంటే పెద్దవాడు మనష్షే పోని, అతని కంటే అతను గొప్పవాడు అవుతాడు. అదేంటి తండ్రి? ఆ ప్రవచన వాక్కులు, దివ్య వాక్కులు పెద్దవాడికి రావాలి కదా, జ్యేష్ఠ కుమారుడు కదా, మన సంతానములో ఈ విధంగా మన సంప్రదాయంలో ఇలా జరుగుతుంది కదా అని నెరవేర్చాలి కదా అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది అంటే ఇతడు అతని కంటే గొప్పవాడవుతాడు అని రాయబడి ఉందన్నమాట. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం ఉందండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను, కౌగలించుకొని వాడను కూడా. చదవండి.
నేను వారిని ఆ సంగతి వారికి ఏం చేయలేదు, మనసు పట్టలేదు. మరొకసారి 3వ వచనం చదువుతారండి. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుని సన్నిధిలో ఎఫ్రాయిము అనే పేరుకు అర్థం ఏమిటయ్యా అంటే బలాభివృద్ధి, ఫలాభివృద్ధి, 200 ఆశీర్వాదము కలిగిన వ్యక్తి. ఎఫ్రాయిముకు దరి దగ్గర 4 కాలమైన ఆశీర్వాదాలు ఆ విధంగా వచ్చినాయి అన్నమాట. మొదటిది ఏమిటయ్యా అంటే ఇతని కంటే గొప్పవాడవుతాడు. ఎందుకని గొప్పవాడవుతాడు? కారణం ఏమిటయ్యా అంటే ఎఫ్రాయిము వర్ధిల్లబడటానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఎఫ్రాయిము దీవించబడటానికి గల కారణం ఏమంటే నేను చెయ్యి పట్టుకొని వారిని ఏం చేశాను, నేను నడిపించాను. రిఫరెన్స్ రాసుకోండి కావాల్సి వస్తే. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది అనమాట. 1వ అధ్యాయం 32-30 వచనాల్లో యవనస్తులైన వారు 45,000 మంది పైగా ఉంటారని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ సంతతి వారందరి దేవుడు ఏం చేశాడంటే చెయ్యి పట్టుకొని ఏం చేశాడండి, నడిపించాడు. దేవుని పిల్లలమైన మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో అక్టోబర్ 31 లేకపోతే ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాడు, నూతనమైన నెలలోకి ప్రవేశించి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. దేవుడు చెయ్యి పట్టుకున్నాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, దేవుడు నన్ను దీవించాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, దేవుడు నాకు అన్ని ఆశీర్వాదాలు వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి తల బిరుసుతో చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుణ్ణి ఏం చేశారు అంటే మరిచిపోయారు. ఏ బిరుసు అండి? ఏ బిరుసు? ఎఫ్రాయిము సంతతి వారు దేవుని సన్నిధిలో దేవుని జనాంగముగా ఫలాభివృద్ధి పొందవలసిన వారు యేసేపును బట్టి ఆశీర్వాదం పొందుకుని దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుని ఇతని కంటే గొప్పవాడు అవుతాడని చెప్పాడు. అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఆ తర్వాత అంటాడు కౌగలించుకున్నాను నేను అంటాడు. మన దేవుడు ఎట్లాంటి వాడండి? కౌగలించుకునే దేవుడు. నువ్వు పడిపోతున్నప్పుడు చెయ్యి పట్టుకునే దేవుడు. మన దేవుడు ఎట్లాంటి వాడే అంటే కౌగలించుకుని ఎత్తుకొని ముద్దాడి నీవు వృద్ధాప్యంలో ఉన్నా, లేకపోతే ఆపదలో ఉన్నా, లేకపోతే శారీరకమైన రుగ్మతతో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేసేవాడు అంటే కాపాడు. 3వదిగా ఇంకా చెప్తాడనమాట, నేర్పించవలసినవన్నీ కూడా నేర్పించేస్తాడండి. ఏంటిదండి? నేర్పించవలసినవన్నీ కూడా నేర్పిస్తాడు. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం ఉండాలి, ఈ విధంగా చేయాలి అని చెప్తుంది. ఎందుకు వస్తామనంటే కారణం ఏమిటి అంటే కొంత నేర్చుకుని దేవుని యొక్క శక్తిని దింపాలి, దేవుని వరాలు పొందుకోవాలి, ఆత్మీయంగా స్థిరపడాలి. అంతే తప్పించి నాకు రెక్కలు వచ్చేసినాయి కదా నేను ఎగిరిపోతాను అంటే మాత్రం కుదరనే. మాట్లాడతలేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 హస్తముల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎఫ్రాయిము దేవుడు కౌగలించుకున్నాడు, చేయి పట్టుకుని నడిపించాడు. తర్వాత అతనికి నేర్పించాల్సిన అన్నీ కూడా నేర్పించేశాడు. ఇక్కడ తల్లి ప్రేమను చూపిస్తున్నట్టుగా గుర్తించాలి. ఏ ప్రేమనండి? తల్లి ఏం చేస్తుంది? తల్లి ఏం చేస్తుందండి? ఇప్పుడు లేదు కదా. అంతకుముందు అయితే యజమానులు భర్తలైన వారు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలను కూడా సరిగ్గా దగ్గరికి, కానీ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? స్త్రీలే చూసుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని స్తోత్రం. తల్లి ప్రేమను ఏం చూపిస్తున్నాడు అంటే గుర్తు చేస్తున్నాడు. అక్కడ నీకు అన్నము తినిపించాలన్నా, లేకపోతే నేను బుజ్జగించాలన్నా, నేను నిద్రపోవించాలన్నా దేవుని సన్నిధిలో ఆ యొక్క తల్లి ప్రేమను గుర్తించు అలా చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఎత్తుకున్న వాడు అని కూడా రాయబడి ఉంటుంది. అంటే అడుగు ఎలాగ వెయ్యాలో కూడా నేర్పిస్తున్నాడు. నిన్ను ఎలా పాడాలో, ఎలా ఉండాలో, ఎలా వాక్యం చదవాలో, ఎలా దేవునిలో ఉండాలో, ఎలా బలలో పాలు పంపులు పొందాలో అన్నీ కూడా మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ తరువాత ఇంకొక ఆశీర్వాదం ఏమిటి అంటే ఎఫ్రాయిముకు స్వస్థత కూడా ఇచ్చాడని రాయబడి ఉంటుంది. చాలా విషయాలు ఎఫ్రాయిం గురించి రాయబడి ఉంటాయన్నమాట. తర్వాత శక్తియు సంతాన సృష్టిగా ఉన్నవారిగా చేయబడినట్టుగా రాయబడను. ఎందుకు ఈ విధంగా ఉన్నారంటే దేవుని సన్నిధిలో వారు కిరీటంగా ఉన్నారని కూడా రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము గోత్రికులు చెందిన వారు అధికారులయ్యారు. ఎఫ్రాయిము గోత్రికులు చెందిన వారు అధికారులయ్యారు.
గోత్రకర్తకు అధికారి అయిపోయారు. యెరోబాముని రాజు అయిపోయాడు అతను కూడా ఎఫ్రాయిము సంతతికి చెందినవాడే, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడే. పేరు పొందిన పరాక్రమశాలులు బయటకు వచ్చారు. చదవని అవసరం లేదు. 1 కొరింథీయుల దినవృత్తాంతములు 12:30 తర్వాత చదువుకోండి. పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిము సంతతుల నుండి బయటికి వస్తారు. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క విధానాన్ని అనుభవిస్తున్న మనము ఖచ్చితంగా మన సంతతిలో నుంచి కూడా దేవుని సన్నిధిలో పరాక్రమశాలులు లేచుదురుగాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ఉండాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అది ఎఫ్రాయిం గురించి చెప్పాలంటే కొన్ని ఆశీర్వాదాలు. ఎఫ్రాయిం గురించి చెప్పాలంటే కొన్ని యొక్క ఆశీర్వాదం. ఇంతటి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి, ఇంతటి దీవెనలు పొందుకున్న వ్యక్తి, ఇంతటి అభివృద్ధి పొందుకున్న వ్యక్తి, దేవుడే ఎత్తుకున్న వ్యక్తి ఎందుకు యుద్ధ సమయంలో వెనుకకు తిరిగిపోయారు? మూలవాక్యాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 9వ వచనం. ఇండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిపోయిరి. ఎందుకని వెనుకకు తిరిగిపోయారు? కారణం ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు, నిబంధనను గైకొనడం లేదు. చదువుతారండి 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేకపోయిరి, ఆయన క్రియలను ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారు అంటే మరిచిపోయారు. ఇంకా అక్కడక్కడ నాకు అభ్యంతరాలుగా ఉన్నాయండి. ఇంతమంది ఉన్నాం కాబట్టి గాలి సరిపోకపోవచ్చు. ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. పై పూత పూసేసి పంపించడం నాకు చేత కావట్లేదు. మరి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిముకు అపజయానికి కారణాలు. కొందరు ఎందుకు అపజయాన్ని పొందుతున్నారు? దేవుని నిబంధనను మరిచిపోతున్నారు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు. ఏదో మనం సిల్లీగా సింపుల్గా ఏమైందిలే అనుకుంటాం, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆ యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే వెనుకకు తిరిగిపోయారు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకున్న డిగ్రీలను బట్టి నేను ఈ విధంగా వాక్యం చెప్తున్నానండి, ఏమండో, లేకపోతే నాకున్న విధానాన్ని బట్టి, నేను చేసే గంటల ప్రార్థన బట్టి, లేకపోతే నేను చేసే ప్రార్థన యొక్క విధానాన్ని బట్టి, నేను పాడే పాటను బట్టి, నేను ప్రజల నుంచి నడిపించే విధానాన్ని బట్టి, నా అందచందాలను బట్టి, లేకపోతే నాకున్న ధనధాన్యాన్ని బట్టి, నాకున్న గౌరవాన్ని బట్టి అని చెప్పి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే వారి తెలివితేటలను బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, కొంతమంది గర్వము తెచ్చుకొని ఆ విధంగా ఉండేసరికి అపజయానికి కారకులైపోతున్నారు. మన తెలివితేటలను బట్టో, మనకున్న డిగ్రీలను బట్టో, లేకపోతే మనకున్న చదువును బట్టో, మనకున్న అధికారాన్ని బట్టో, లేకపోతే అందచందాలను బట్టో, తెలివితేటలను బట్టో ప్రదర్శించడానికి దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి మాత్రమే సందర్శించాలి. కానీ వేరొక విధానంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, పారే నీళ్ళల్లో పెద్ద బండరాయి మాత్రం వేయబాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోరోవర్ ఇంకొకటి రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నేను ఒక అల్లుడిగానో లేకపోతే బంధుత్వానికి సంబంధించిన విధానంలో ఎటువంటి విధానంలో నుంచోట్లేదు. ఇక్కడ నుంచోను కూడా దేవుని ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ నుంచుంటున్నా. కాబట్టి
ఎటువంటి పరిస్థితుల్లో కూడా తావు ఇవ్వకూడదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎవరు బాధపడకుండా ఉంటారని చెప్తున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానికి విధేయత చూపించుతారని చెప్తున్నాను. మాట్లాడేది ప్రభువు మాత్రమే అని గుర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. ఇంకొకరు న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చెప్తాను. ఎఫ్రాయిము వెనుకకు తిరిగిపోవడానికి కారణాలు, యుద్ధ సమయంలో అపజయానికి కారణాలు, ఆత్మీయ జీవితంలో అపజయానికి కారణాలు ఏమిటో చదువుతారండి. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం ఉందా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం. ఎవరైనా ఒకరు, ఏదైనా పర్వాలా. లేదండి. ఎఫ్రాయిములు మళ్ళీ ఒకసారి చదవండి. ఎఫ్రాయిములు కానానీయులను వెళ్ళగొట్టలేదు, వారి మధ్యనే వారు ఏం చేస్తున్నారు అంటే నివసిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. ఎఫ్రాయిముకు అపజయానికి కావడానికి గల కారణాలు, ఎఫ్రాయిము ఓడిపోవడానికి గల కారణాలు, ఆత్మీయ స్థితిలో చల్లారిపోవడానికి గల కారణాలు, ఆత్మీయ స్థితిలో పతనం అవడానికి గల కారణాలు. నెంబర్ 1, వారి మధ్యలో కనానీయులు వస్తే ఆ కనానీయులను వాళ్ళు ఏం చేయలేదంటే వెళ్ళగొట్టలేదు. ఏం చేయలేదంటండి? అదేంటండి, కనానీయులు ఎవరైనా వస్తే వారిని చేర్చుకోవాలి కదండి. వేరే వాళ్ళు వస్తే మనము మంచిగా వాళ్ళని ఆదరించాలి కదండి, వాళ్ళకి పేట వేయాలి కదండి, వాళ్ళకి చేయాల్సిన సాంప్రదాయ ప్రకంగా భద్రకంగా మొత్తం చేయాలి కదండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో అక్కడ మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, న్యాయాధిపతుల గ్రంథములో ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, ఎఫ్రాయిముల సంతతి వారు కనానీయుల వారి మధ్యలో ఉంటుంటే వారిని ఏం చేయలేదంటే వెళ్ళగొట్టలేదు. ఈ కనానీయులు ఎవరు, వారి జీవిత విధానం 2 మాటలు. చేతబడి చేసేవారు వీళ్ళు. ఎవరండి? కనానీయులు ఎవరయ్యా అంటే చేతబడి చేశారు, చిల్లంగితనాలను చేసేవారు, పైశాచిక క్రియలు చేసేవారు, దేవుని పిల్లలను అనగదొక్కేవారు, దేవుని జనాంగాన్ని నాశనం చేసేవారు, దేవుని ఆలోచనలను నాశనము చేసేవారు, దేవుని కోపాన్ని రేపేవారు, దేవుని పరిచర్యకు ఆటంకంగా నిలిచేవారు వీళ్ళు. దేవుని ఆత్మ బోధిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతుంటే ఈ పైశాచిక క్రియలన్నీ, తింగర పనులన్నీ చేసేవారు ఎవరయ్యా అంటే ఎఫ్రాయిముల సంతతి వారు. ఎందుకు ఆ విధంగా తరిపోయారు? కారణం ఏమిటి అంటే, ఈ కనానీయులతో వాళ్ళు కూడా చేరి వాళ్ళ యొక్క ఆచారాలన్నీ, వారి యొక్క పద్ధతులన్నీ, వారి యొక్క అలవాట్లన్నీ వీరి కూడా అలవాటు చేసుకుని దేవుని సన్నిధిలో దేవునికి విరుద్ధముగా ప్రవర్తించారు ఈ ఎఫ్రాయిములు. ఎఫ్రాయిము అపజయానికి కారణాలు ఏమిటి అంటే, కనానీయులను వారు ఏం చేయలేదంటే వెళ్ళగొట్టలేదు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. ముగించమంటారా? మేము మాట్లాడాం ఏంటండి, మీరు ఏదంటే అదే కదండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మీయ స్థితిలో పతనం అవడానికి గల కారణం, ఆత్మీయ స్థితిలో వెనుక జారిపోవడానికి గల కారణం, ప్రార్థనా స్థితిలో చల్లారిపోవడానికి గల కారణం, దేవుడు చెప్తున్నాడు కనానీయులు వెళ్ళగొట్టాలి. కనానీయులు కాదు, 7 జాతుల ప్రజలు మీ మధ్యలోకి రాకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కనానీయులు మీలో ఉంటే మిమ్మల్ని నాశనం చేస్తారు. ఏం చేస్తారండి మిమ్మల్ని? చాలా కారణాలు ఉన్నాయి, దగ్గర ఒక 7-8 కారణాలు ఉన్నాయి. ఇంకా ఎదుగుతున్నా బైబిల్ ఏమైనా దొరుకుతాయేమో అని. ఎఫ్రాయిములకు అపజయానికి రావడానికి గల కారణాలు ఏంటనేది. ఈ కనానీయులను వారు ఏం చేయలేదంటే వెళ్ళగొట్టలేదు.
పైశాచిక క్రియలు చేసే వారిని వెళ్ళగొట్టలేదు. చిల్లంగితనాన్ని నేర్చుకుని వేరే వాళ్ళకి నేర్పించి ఇష్టం వచ్చినట్టుగా దేవుని ప్రజల మీద ప్రయోగం చేసే వారిని వెళ్ళగొట్టలేదు. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే ఈ ఎఫ్రాయిముల గురించి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మీయ స్థితిలో చల్లారిపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో కనానీలను వెళ్ళగొట్టుదుముగాక. అందరూ ఆమేన్ చెప్దాం. దేవుని సన్నిధిలో కనానీలను వెళ్ళగొట్టుదుముగాక. పైచాచిక క్రియలు చేసేవారిని, దేవునికి విరుద్ధంగా చేసేవారిని, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా చేసేవారిని ప్రతి ఒక్కరిని వెళ్ళగొట్టుదుముగాక. ఎఫ్రాయిముల సంతతి వారి యుద్ధములో వెనుక తిరిగిపోవడానికి, అపజయాన్ని పొందడానికి, ఆత్మీయ స్థితిలో చల్లారిపోవడానికి, ప్రార్థనా జీవితంలో చల్లారిపోవడం గల కారణం ఏమిటా అంటే కనానీలను వెళ్ళగొట్టలేదు. ఏం చేయలేదంటే వాళ్ళు కీర్తనలు మొదటి కీర్తన 1వ అధ్యాయం అనకూడదు, 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటును కూర్చుండక చాలండి. ఏం చేయకూడదంటండి? అపజయాన్ని పొందుకోకుండా దేవుని సన్నిధిలో విజయం పొందుకోవాలంటే ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ బల్ల కార్యక్రమంలో పాలు పొందుతున్న నీవు నేను మనమందరము కూడా చేయవలసిన మొట్టమొదటి పని కనానీయులు ఏం చేయాలి? ఏం చేయాలండి? వెళ్ళగొట్టాలి. కనానీయులు ఏం చేయాలి బాబు చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ఆ పక్కన ఆయన ఎవరు చెప్పు, ఏం చేయాలి కనానీయుల్ని? కూర్చో. ప్రణీత్, ఏం చేయాలి? కనానీయులు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? కనానీయులను అందరూ నాతో పాటు చెప్తాం. నేను ఈరోజు కనానీయులను వెళ్ళగొట్టేస్తాను. ఉందా ధైర్యం? అమ్మో మా వల్ల కాదండో, వారికి స్పెషల్ డాక్టర్లు ఉన్నారండో, వారిని పిలవండో. ఎవరండి స్పెషల్? ఎవరు స్పెషల్ డాక్టర్లు అంట వీళ్ళు? ఇర్మియా గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలుగా చెప్పుకోని మాని పంపించకపోతే, దేవుడు పంపించకపోయినా నేనే పంపించాలని చెప్పేసి వాళ్ళు స్పెషల్ డాక్టర్లు. ఒకసారి ఒంగోలు ఇలా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్దామండి అలా అంటే వాళ్ళు పిలుస్తారు. అయ్యా కాదండి, మీ పాస్టర్ గారు ఉన్నారని వెళ్ళండి, వాళ్ళు ఉన్నారంటే ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు స్పెషల్ డాక్టర్ కాదండి, మీరు ఏదో స్పెషల్ డాక్టర్ అంటే రండి అని నన్ను పిలిచారు, మీకు వందనాలండి అన్న. తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా ఏంటి రానన్నారంట అంటే, మీరున్నప్పుడు మేము ప్రార్థన చేయకూడదండి. అయ్యా మేము మా సార్ అండి, మీరు మాకు సార్ అండి, చాలా ఆత్మీయతలో ఉన్నారు, మాకు తెలుసు దాని యొక్క విధానం, కాబట్టి మీరు నిన్న కూడా ఆయన ఫోన్ చేశాడు, అయ్యా తుఫాన్ వచ్చింది కదా ఎట్లా ఉంది మీకేంటి అని. ఆయన అంటున్న మాట ఏంటి అంటే, మాకు కాదు కానండి దానికి స్పెషల్ డాక్టర్లు ఉన్నారంటండి. ఆత్మీయ జీవితంలో వెనుక తిరిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు కని పెంచి నిన్ను ఎత్తుకొని ముద్దాడి నిన్ను ఆ యొక్క నడక నేర్పించిన వారిని మర్చిపోయి కనానీయులతో నువ్వేం చేస్తున్నావంటే సహవాసం. నేను మరొకసారి చెప్తా, మా ఆత్మీయ తల్లి పెద్దమ్మ గారు దెబోరమ్మ గారు ఉండేవాళ్ళు. బాయ్ ఎందుకు వెళ్ళావు ఆ మీటింగ్కి? నేను అనుకునేవాడిని ఇంకంత అసూయే, అసలుకి ఎంత కోపం వచ్చేదంటే అంత కోపం వచ్చేదండి ఆమె మీద. ఏమంటాం, దైవచనులు మా కోసం ఉపవాసం ఉండి కన్నీడు కార్చి ప్రార్థన చేశారు, మారు మాట్లాడుతూ మాకు తెలియదు. ఒకసారి పట్టుకోలేక అడిగేశా, నాయనా నీకు తెలియదు, నువ్వు పాలు తాగే వయసులో ఉన్నావు, కపట బోధ కళ్ళబోధ వచ్చిందంటే ఆత్మీయ స్థితిలో దిగజారిపోతావు, ఆత్మీయ స్థితిలో వెనుక తిరిగిపోతావు, కాబట్టి నీవు వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఆ తర్వాత అర్థమైంది, వెళ్తే అక్కడ ఏం జరిగిద్దా అంటే, అక్కడికి వెళ్తే మనకేం చేసేవాళ్ళు అంటే పేటేసి పాపం మనకి చక్కగా ఆ పాస్టర్ గారు పలానా సంఘం నుంచి వచ్చారు అని చెప్పేసి ఎంపండి ఏం చెప్తా ఉంటారంటే మాకు బాగా ఇచ్చేవాళ్ళు. మెల్లిమెల్లిగా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఆచార పద్ధతులన్నీ కూడా
నేనేమో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని, ఒక సమర్పణ చేసుకుని దేవుని సన్నిధిలో బ్రతకాలి అని అంటే వాళ్ళు ఏమనేవాళ్ళ అంటే, ఏమైద్ది, ఎందుకు చేయకూడదు ఇలాగా, ఎందుకు చేస్తే ఇలా అయింది అని చెప్పి వాళ్ళ యొక్క ఆచారాలన్నీ, వారి యొక్క పద్ధతులన్నీ ఏం చేసేవాళ్ళ అంటే మాకు నేర్పించేసేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము వచ్చి ఏమన్నామంటే, అమ్మగారండి, అయ్యగారండి, వాళ్ళేమో అలా చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇలా చేయట్లేదంటే, అబ్బాయ్ మన బోధ పెంతెకొస్తు బోధన ఆయన, ఆది అపోస్తుల బోధన ఆయన, మనం అలా చేయకూడదు, మన భక్తి ఇది, మన మూలం ఇది బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటే, ఆ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నిజమే అనిపించింది, కానీ బైబిల్ బోధకు భిన్నంగా ఉండి, దేవుని వాక్యానికి భిన్నంగా ఉండేసరికి అప్పుడు అర్థమైందన్నమాట. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇందాక మనం చదువుకున్న కీర్తన భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదంటండి, నడవకూడదు. ఏం పోయిందిలే, టీవీ చూస్తే ఏం పోయింది, లేకపోతే సినిమాకి వెళ్తే, లేకపోతే షికారికి వెళ్తే, లేకపోతే ఒక సుక్క వేస్తే ఏం పోయింది, ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు వేస్తావు, ఉరకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఈ వయసు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు అంటారు కొంతమంది. బైబిల్ కాలేజీలో చెన్నైలో కిల్పాక్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, గురుకుల్ థియాలజికల్ సెమినార్ ఉంటుంది, దాని ఎదురుగానే ఉంటుంది మోక్షం, అభిరామి, ఇంకో థియేటర్, 3 థియేటర్లు అయ్యే ఉంటాయండి. క్లాస్ అయిపోద్ది, అందరూ కారులతో వస్తారు అక్కడికి, అంటే లైబ్రరీ రీసెర్చ్ కోసం. కొన్ని వేల పుస్తకాలు, అక్కడ లక్షల పుస్తకాలు ఉంటాయన్నమాట. ఆ యొక్క లైబ్రరీని యూజ్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్తే ఏమయ్యేదంటే, ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరూ కూడా వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళంటే సినిమా చూసేసి శుభ్రంగా సాయంత్రానికి బయట భోజనాలు చేసేసి లోపల చేయకుండా ఉండేవాళ్ళు అనమాట. దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్న వారే, దేవుని ప్రాంతాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన వారే దేవుని సన్నిధిలో మద్యము సేవించి ఆ యొక్క సీసాలని బలిపీఠం కింద పెట్టారు. ఈరోజు భూమి మీద లేకుండా పోయారు. మమ్మల్ని పిలిచి మీరు జూనియర్లు అని చెప్పి చాలా క్లాస్ పీకేవాళ్ళు. కానీ ఎటువంటి వారు మాత్రం మేము కనానీయులతో ఏం చేయలేదంటే కలిసి పోలేదు. నలుగురు ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా, టీ నగర్ వెళ్ళినా, కిల్పాకి వెళ్ళినా, పూనమల్లి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా నలుగురు. ఎక్కడున్నారంటే 8:30 తర్వాత అక్కడ వాళ్ళ ప్లేస్, వాళ్ళ స్థానం అది, అక్కడ ప్రార్థనలో ఉంటారు అంతే. శుక్రవారం వచ్చింది ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, ఎవరు పెట్టలా, మాకు మేమే పెట్టుకున్నాం. కనానీయులతో కలిసిపోతే ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, మనకు నరకం నేర్పించిన వారిని కూడా మర్చిపోతాం. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని నిబంధనలు గరికైపోయారు, ధర్మశాస్త్రాలు అనుసరించకపోయారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎఫ్రాయిము వెనుక తిరగడానికి, ఎఫ్రాయిము అపజయానికి పాలవడానికి గల కారణం ఏమిటా అంటే కనానీయులను వారు ఏం చేయలేదు. అన్ని జనులతో మనం ఏమవుతామంటే కలిసిపోతాము. ఏమవుతామండి? అన్ని జనులతో మనం ఏమవుతాం? కలిసి. చదువుతారు ఒక మాట, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 16వ వచనం. ఎందుకయ్యా మేము అలా చెప్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు, బైబిల్లో ఉందో లేదో చూద్దాం ఒకసారి. చదువుతారండి? ఇంత స్పీడ్గా ఉన్నారా మీరు? బా. నీకు అప్పగించబడిన సమస్త ప్రజలను నీవు బొత్తిగా ఏం చేయాలంటండి? కొంచెం గట్టిగా చదువుతారా? నీకు ఎవరినైతే అప్పగిస్తున్నాడో, ఏ జాతినైతే అప్పగిస్తున్నాడో, ఏ ప్రజలైతే పైశాచిక క్రియలు చేస్తూ, దేవునికి విరుద్ధంగా ఆలోచనలు చేస్తూ, దేవుని దాసులకు విరుద్ధంగా, దేవుని పనికి విరుద్ధంగా చేస్తున్నారో వారిని నీవేం చేయాలి అంటే బొత్తిగా నాశనము చేయాలి. ఏం చేయాలండి? బొత్తిగా. దైవిక నియమమును మాత్రం ఉల్లంఘించరాదు. చిన్న మాట చెప్తాను. ఉపవాస కొడికలు అని అనౌన్స్మెంట్ చేశారు. మేము బయలుదేరదామని చేసాం. లేదు అని చెప్పారు. తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేస్తే అలాగే అన్నారు. మేము కూడా అడగవచ్చు, నేను కూడా. కానీ వెళ్ళి బాబు, దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఆయనకి కోపం వచ్చింది. ఏమనుకోద్దా, మీరు కూర్చోండి, ఉంటాడు. అలాగా, సరే. దేవునికి స్తోత్రం. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము, అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసిన తర్వాత అయ్యా మరి ఎందుకు ఇలాగా అని కోపంగా కాకుండా మామూలుగా అడుగుదామని ట్రై చేస్తూ ఉన్నాం. ఒక 3 సార్లు చేసాం, కుదరలేదు. ఆ రాత్రి మళ్ళీ ప్రార్థన చేశా. అయ్యా మరి నీ చిత్తం ఏమిటి? 2ంటికి మెలకు వచ్చింది. మళ్ళీ ప్రార్థనలో ఉన్నాను. మరి ఏంటి, ఏం చేయాలి? పరిస్థితుల ప్రభావాలు ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ మార్నింగ్ చేస్తే లేదండి అన్నారు. కారణాలు చెప్పారు. సరే మంచిదే అనుకున్నాం. మారు మాటలు మాట్లాడుతూ మాకు అలవాటు లేదు కాబట్టి సరే అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నా, అంతే. ఏం చేస్తూ ఉన్నా? ప్రార్థన. కొన్నిసార్లు మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మనకి నచ్చిన పని చేసినా సరే, మనకి నచ్చిన పని చేసినా సరే, దేవుని దగ్గర మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అంటే పెద్దలకు, అనుభవజ్ఞులకి, దైవజనులకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. వారి యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపిస్తారు అని చెప్పి గుర్తించాలి. కాబట్టి మేము మాట్లాడకూడదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఒక్కోసారి మాట్లాడితే చెప్పేవాళ్ళు సరే విన్నారు కదా అనుకునేవాళ్ళం. కాకపోతే ఎందుకు ఇంత ఇబ్బందిగా మనం మళ్ళీ పెడతామనుకున్నాం, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది అనుకున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఆ విధంగా కాకుండా మళ్ళీ ఫోన్ చేసి అయ్యా పెట్టేస్తున్నామండి అన్నారు. అందరూ ఏమన్నారు? ఓకే అన్నారండి. సరే మీ ఇష్టం అండి అన్నాం. ఇంకా ఏమన్నామండి? సో మీ ప్రార్థన బట్టి, మీ కోరికను బట్టి, మీ అభిలాషను బట్టి, మీ యొక్క విన్నపాలను బట్టి ఏమైంది అంటే దేవుడు ఈ రోజు వరకు ఉపవాస కూడికల్లో నిర్ణయించిన డేట్లోనే దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపజయానికి గల కారణాలు ఏమిటి అంటే ఆత్మీయ స్థితిలో చల్లారిపోవడం గల కారణాలు. ఒక కారణమే చెప్పాను నేను. దేవుని సన్నిధిలో కనానీయులైన వారిని వెళ్ళగొట్టాలి. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుతారండి? ఉందండి. ఓషియా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం ముగించబోతున్నాను నేను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఏం చేశారంటండి? అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులతో కలిసిపోవడం అంటే ఏదో మనం వేరే విధంగా ఆలోచించద్దు. దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా పడవలు చేసుకుంటున్నాం కానీ వాళ్ళు లేకపోలేదు. ఇక్కడ పేరుకు మాత్రం కూర్చున్నారు కానీ, పేరుకు మాత్రం వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా జీవించే జీవితం లేదు. అన్యజనులు ఏం చేస్తూ ఉంటారు అంటే సినిమా చూస్తూ ఉంటాడు, వాడికి ఇష్టమైన ఆ కార్యకలాపాలు చేస్తాడు. వాడైనా కొంచెం పర్వాలేదు, ఏదైనా మంచి సందర్భం వస్తే అలా చూస్తూ ఉంటాడు. కానీ మనమైతే మాత్రం ఏం చేస్తూ ఉంటామంటే పడవలు చేసుకుంటూ ఉంటాం. ఏమా చెప్పండి? చేతి మీద ముగ్గులు వేస్తూ ఉంటాం. ఇంకా అన్యజనులతో కలిసిపోతున్నాం. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావు. ఆత్మీయ స్థితిలో చల్లారిపోతున్నావు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నావు. గల కారణం ఏమిటయా అంటే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం. చిన్నపిల్లలు వస్తే వారితో సంభాషణ చేస్తున్నాం. చిన్నపిల్లల్ని సరిగ్గా కూర్చోబెట్టవలసింది మనమే. వారితో కలిసి వాళ్ళు కూడా చెడిపోమని చెప్తూ ఉన్నాం. దీన్ని ఏమంటారు అంటే అన్యజనులతో కలిసిపోతున్నాం. అయ్యా మరి చిన్నపిల్లలు కదండి, అల్లరి చేస్తారు, మంచిదే కాదంటలేదు నేను. వారి కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వెళ్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను. నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలి కాబట్టి, ఆత్మీయ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి, నా పిల్లలు ఈ విధంగా ఉండాలి అని చెప్పి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఆ విధముగా ఉండాలి. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వారిని మర్చిపోతున్నాడు.
ఎఫ్రాయిమే కాదు, ఎఫ్రాయిము సంతతి వారందరూ కూడా ఆయన్ని ఎత్తుకొని కౌగలించుకుని ముద్దాడి ఆయన్ని చక్కగా తల్లి ప్రేమను కూడా వాళ్ళు నేర్పించిన దాన్ని ఏం చేస్తున్నారు అంటే మరిచిపోతున్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీకోసం కష్టపడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుడిచ్చిన ఆ యొక్క ప్రసన్నతను పొందుకునకుండా అడ్డుపడుతున్న ఆ యొక్క కనానీయులను, ఎవరండి వాళ్ళు? కనానీయులను చంపుతావా చస్తావా? నా మాట అర్థమైందండి? నీవు వారిని చంపుతావా చస్తావా? బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా? దేవునికి స్తోత్రం. ఇది ఒక మంచి ప్రసంగం. చచ్చి బ్రతుకుతావా బ్రతికి ఏంటంటే రెండు ఒకేలాగా ఉన్నాయి అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను, ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. దేవుని సన్నిధిలో మనము ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. బలలో పాలు పంపులు పొందుతున్న మనము అన్య జనులతో కలిసిపోతున్నామా? మన ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లు వాడుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాం, మన ఇష్టం. ఊర్లో డ్రామాలు వేసేవాళ్ళు పీట కూడా తీసుకుని వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఆ డ్రామా కనుక నచ్చలేదనుకోండి ఏం చేస్తూ ఉండేవాడు? పీట కూడా తీసుకుని శుభ్రంగా వెళ్ళిపోయేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, మరి నేను చూసే అంతా ఉండేవాడిని. అంటే డ్రామాకి ఎక్కడ కాదులేండి, మాకు అలవాటు లేదు, కాకపోతే మధ్యలో వచ్చేస్తున్నారు ఏంటి నాయన అని అడిగితే అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ పాట అయిపోయింది, ఆ ప్రార్థన అయిపోయింది, ఆ వాక్యం అయిపోయింది, అన్నీ తెలుసు. అన్య జనులతో మనం ఏం చేస్తున్నామంటే కలిసిపోతాం. వీరేం చేస్తారా అంటే, అబ్బాయి ఏంటి ఉపవాస ప్రార్థనలు అంటే సప్పిడి సయ్యలేదు మీ దగ్గర, చే ఇది ఉపవాసం. అసలు మా సంఘం తెలుసా నీకు? అసలు మా గురించి ఏమన్నా అసలుకి చక్కగా ఈ సంవత్సరం మాత్రం దేవుని సన్నిధిలో మీరందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరిచి ప్రార్థన చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆత్మీయంగా ఉంది, ఉందా లేదా? మా ప్రార్థన చేయడం వల్ల ఆత్మీయంగా ఉందా, లేకపోతే తలకాయలు ఊపుతున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము ఉండరాదు. చక్కగా దేవుని సన్నిధిలో దైవిక నియమాన్ని ఉల్లంఘించకుండా దైవ ధోరణి మాత్రమే మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క వైరాగ్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరు కూడా వెనుక తిరగకూడదు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను ప్రార్థించేది ఏంటి అంటే ఎవరు కూడా వెనుకకు తిరగకూడదు. యుద్ధ రంగంలో ప్రవేశించాము, ఆత్మీయ పోరాటంలో ఉన్నాము, ఆత్మీయ జీవితంలో ఉన్నాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మనం ఏం చేయకూడదు అంటే వెనుకకు తిరగకూడదు. ఎవరు చేయాల్సిన పని వారు ఏం చేయాలి అంటే చేయాలి. కత్తి పట్టుకునేవాడు కత్తి పట్టుకోవాలి, ఈతి పట్టుకునేవాడు ఈటి పట్టుకోవాలి. ఎవరికి వచ్చిన పని వారు ఏం చేయాలి అంటే చక్కగా ఏం చేయాలి అంటే వెనుకకు తిరగకుండా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఆ విధంగా ఉందాము. అందరూ మోకరించుదాం, అందరూ మోకాటి మీకు వద్దాం. అయ్యా నేను కనానీయులను చంపేస్తాను ప్రభు అని చెప్పి బలలో మనం పాలు పంపులు పొందబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ 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 కళ్ళు మూసుకోవాలి. అమ్మ కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఉండు, ప్రార్థనలో ఉండు, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అయ్యా నేను కనానీయులను చంపేస్తాను నాయన అని చెప్పి అందరూ నిలువ మోకాళ్ళ మీద అందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా యొక్క జీవితంలో అపజయానికి వెన్ను తిరుగుతున్నాను నాయన. అయ్యా విజయానికి కారకులుగా ఉండలేకపోతున్నాను, ఆత్మీయ స్థితిలో చల్లారిపోతున్నాను ప్రభువా. నోరు తెరుద్దామండి ప్రతి ఒక్కరు కూడా నోరు ఎక్కడ వెనక్కి తిరిగావో యుద్ధ సన్నద్ధులై ఉండవలసిన ఎఫ్రాయిము సంతతి వారు వెనుక తిరిగిపోతున్నారు. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనుకకు తిరుగుతున్నావు. చాలా మంది దేవుని సన్నిధిలో వెనుకకు తిరిగిపోతున్నారేమో. ఒకవేళ ఎవరికి వారిగా పరీక్షలు చేసుకుందాం. నీవు అన్యజనులతో కలిసిపోయావు. మా కళ్ళు మూసుకోండి, అయ్యా కళ్ళు మూసుకోండి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా కనానీయులను నీవు చంపివేయాలి, నువ్వు తరిమి వేయాలి. వారిని దేవుడు చెప్తున్నాడు బొత్తిగా నాశనము చేయాలని చెప్తూ ఉన్నాడు.
ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి ఒక్కరు ముందుకు వచ్చేయండి, పాట పాడేవాళ్ళు. దేవా మీకు సిలువ ధ్యానమును గురించి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారితో పాటుగా దేవుని సన్నిధిలో సకాలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు త్వరగా పాట పాట పాడుతుపడి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో బలలో పామ కూర్చో కూర్చో కూర్చో. విరిగిన హృదయం కలిగిన వారు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని ఆయన దృష్టిస్తానని చెప్పాడు. నలిగిన హృదయం, విరిగిన హల్లెలూయా. దేవా ఎఫ్రాయిము అయా కనానీయులని చంపివేస్తాను నాయన అని చెప్పి, అయా కనానీయులను చంపివేస్తాను నాయన, ఎఫ్రాయిముల సంతతి వారు చంపలేదు అయా, బొత్తిగా నాశనము చేయమని చెప్పావు అని చెప్పి. ఎక్కడ ఎనుగు తిరిగిపోతున్నావో, ఎక్కడ బలహీనుడైపోతున్నావో, ఏ విషయములో నీవు దేవునికి దూరం అవుతున్నావు, మా త్వరగా పాట పాడాలి. హల్లెలూయా. మా వచ్చా అందరికీ ఆ పాట. అపరాధిని యేసయ్యా, మా పాడిన చిన్నపిల్లలు కూడా చూపు ప్రభుమయ్యా, నెప్పమెంచకయే నీ కృపలో, పురుషులు కూడా మనమందరం బలలో పాలు పంపులు పొందుతున్నాం. క్షమించు, నెప్పమెంచకయే నీ కృపలో, నపరాధములను క్షమించు. మా పాడు అపరాధిని యేసయ్యా, జ్ఞానపూర్వకంగా ఉందాం, చప్పట్లు కొట్టొద్దు. కృప చూపి శిలువ దర్శనాన్ని గుర్తుపెట్టుకుని, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని, ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని, దోషుండనై చేసి తిని, దోషుండనై చేసి తిని, క్రూరం